ఒకడైతే అది మించేవాడు. ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతాను. 10th క్లాస్కే సలార్లో చేశాడంటే ఇక డిగ్రీ వచ్చేసరికి ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలిసి దహనాలే. ఒకరోజు కాల్ చేసి నీల్ సార్తో రిహార్సల్స్ అన్నారు. నీల్ సార్ ఎందుకు రిహార్సల్ ఏంది నేనేందన్నా. తను ఇట్లా అంటే నేను ఇలా అంటాను. అలాంటి మాంటేజ్ షాట్స్కి ఓకే నీకు గుర్తుండిపోయే సీన్ అయితే మీరు ట్రైలర్ 1లో ఇలా కడియం ఉంటారు. రెయిన్ షాట్ కిందకి ఇలా చూస్తూ కడియం పృథ్వీ సార్కి నా యాక్టింగ్ నచ్చి ఆయన నెక్స్ట్ ఫిలిం లూసిఫర్ 2లో ఆయన చిన్నప్పటి రోల్కి తీసుకుంటారు. ఏంటి ఫైనల్గా ఏం చెప్తావు సలార్ గురించి? ఆ లుక్స్ కానీ యాక్టింగ్ కానీ సీన్స్ కానీ మీరు అనుకున్న దానికంటే ఓవర్ ది టాప్ రేంజ్లో చూడబోతుంది. గుర్తుంది బాబా. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. నేను మీ చందు. సో ప్రభాస్ గారి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా సలార్. మరి ఈ సినిమా ఈ మంత్ 22న మన ముందుకు రాబోతుంది అనమాట. అయితే సలార్కి సంబంధించి ఏ అప్డేట్ అయినా మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అదేవిధంగా సూర్యుడే గొడుగు పట్టి సాంగ్ చూసిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. ట్రైలర్ 1, ట్రైలర్ 2 చూసిన తర్వాత ఆహా బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ట్రైలర్లో సాంగ్లో కనిపించిన ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా సెర్చ్ చేయటం స్టార్ట్ చేశారన్నమాట. అండ్ దీంట్లో భాగంగానే ఈరోజు నాతో సలార్లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ నాతో ఉన్నాడు. మరి ఇంతకీ కార్తికేయ ఎవరు క్యారెక్టర్ చేశాడో తెలుసా? మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు క్యారెక్టర్ చేశాడు. సో తనతో మాట్లాడదాం, సలార్ విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో కార్తికేయ. హలో అన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అన్న, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫుల్ ఎనర్జీగా ఉన్నావు. 22nd సినిమా రిలీజ్ అవుతుంది. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది? సో ఫస్ట్ ఫుల్ అంటే చాలా ఏమంటాం తెలియని ఒక హ్యాపీనెస్తో కూడిన టెన్షన్తో కూడిన ఒక ఎక్సైట్మెంట్ మామూలు ఎక్సైట్మెంట్ కాదైతే. ఓకే డన్. అసలు ఏంటి కార్తికేయ, ఏంటి మీది బెంగళూరా, చెన్నయ్యా, హైదరాబాదా ఏంటి? అసలు కార్తికేయ అక్కడి నుంచి వచ్చాడు ఏంటి? మాది హైదరాబాద్ అన్న. హైదరాబాద్. సొంతూరు ప్రకాశం డిస్టిక్. గుంటూరు ప్రకాశం. యా తెలుసు. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? ఏం నువ్వు? ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్కే సలార్లో చేశాడంటే ఇక డిగ్రీ వచ్చేసరికి ఇక మామూలుగా ఉండదు అయితే. అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి గురించి తెలుసా నీకు? నేను కలిసి జర్నీ చేసినంత వరకు తెలుసు అన్న. ఓకే. అంటే అంతకుముందు ఆయన KGF అనే సినిమా తీశాడు. KGF తర్వాత సలార్ తెలుసు కదా? అది తెలుసు. ఓకే. అసలు బేసిక్గా ఈ సలార్లో కార్తికేయకి ఎలా అవకాశం వచ్చింది? నాకు యాక్చువల్గా నన్ను సెలెక్ట్ చేసే ముందు చాలా మందిని ఆడిషన్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఎవరు సెట్ కావట్లేదు. ఇంకా లాస్ట్ హోప్గా ప్రతాప్ అనే ఒక అన్న దాంట్లో సలార్లో చేశాడు. అండ్ ఒక కాస్టింగ్ డైరెక్టర్ కూడా. సో అన్నను కాంటాక్ట్ చేశారు. అన్న నా ప్రొఫైల్తో పాటు ఇంకో 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. 80 మెంబర్స్ ప్రొఫైల్లో ప్రకాష్ అన్న అనే అసోసియేట్ డైరెక్టర్ కొంతమందివి షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. నీల్ సార్ దాంట్లో నాది ఇంకొకరిది చూశారు. ఇద్దరం ఒకేసారి. అంటే ఫస్ట్ నాకు కాల్ వచ్చినప్పుడు ఇలా సలార్ ప్రొఫైల్ పంపించాలంటే నేను పెద్ద సినిమా మనల్ని చూస్తారా అన్నాను. నేను లైట్ తీసుకున్నా. హోప్స్ అస్సలు లేవు. లైట్ అంటే హోప్స్ లేవు. అంటే పెద్ద సినిమా కదన్నా. సో ఒకరోజు కాల్ చేసి నీల్ సార్తో రిహార్సల్స్ అన్నారు. నీల్ సార్ ఎందుకు రిహార్సల్ ఏంది నేనేందన్నా సలార్ మూవీకి అంటే సరే ఇంకా నేను అంతే. అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఏది అయ్యేంతవరకు చెప్పలేం కదా. అవును. సో నేను అప్పటికి ఇంకా పెద్ద హోప్ లేదు. సరే వెళ్తున్నాం అన్నట్టు వెళ్ళా. నాకు తెలియదు నాతో పాటు ఇంకోటి వచ్చాడు. వాడిని కూడా అదే రోల్కి చూస్తున్నారు. వాడు నాకంటే కొంచెం చిన్నవాడు. చూస్తున్నారు. చిన్న సీన్ చెప్పారు. నేను నా బెస్ట్ ఇచ్చేసా. ఇంకా అప్పటికే హోప్స్ లేవు. మనం ఎలాగో కొట్టాలి అది ఇది అని లేదు. బెస్ట్ ఇచ్చేసా. ఇంకెళ్ళబోతున్నప్పుడు అన్న వచ్చి మురళి అన్న అని ఏడి అన్న ఇలా నేను సార్ ఓకే చేశారా పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోల్ అంటే నేను షాక్. సార్ ప్రశాంత్ నీల్ సారు KGF డైరెక్టరు, సలార్ డైరెక్టరు, పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోల్ నేనా అంటే నేనంత ఆ షాక్ బయటికి చూపించలేదు. ఓకే అన్న అనేసారు. అన్న చెప్తున్నాడు ఓకే అన్న అంతే. అదే షాక్లో. ఓకే. సో మొత్తం మీద నీ క్యారెక్టర్కి ఎంతమందిని ఆడిషన్ చేస్తుంటారు దాదాపు? అంటే ఇప్పుడు మనం అంతకుముందు చూసాం KGFకి ఆడిషన్ అనగానే కొన్ని లక్షల మంది వచ్చారు. అలానే ఒక క్యారెక్టర్కి కొన్ని వందల మంది, కొన్ని 10,000 మంది కూడా
పోటీ పడుతుంటారు. సో అలాగా పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్, ఐ థింక్ ఆ క్యారెక్టర్ నేమ్ ఏంటంటే వరదరాజ మన్నార్. సో ఈ క్యారెక్టర్కి, ఆ చిన్నప్పుడు క్యారెక్టర్కి ఎంతమంది ఆడిషన్ ఇచ్చుంటారు నీకులాగా దాదాపుగా? షార్ట్ లిస్ట్ అంటే నీల్ సార్ చూసినంత వరకు అయితే తక్కువ మంది ఉంటారు, ఒక 20 దగ్గరలో ఉంటారు. ఓకే. కానీ ప్రొఫైల్స్ వెళ్ళినవి 100లో ఉంటాయి. అవును. కానీ నీల్ సార్ దగ్గర వరకు వెళ్ళినవి, నీల్ సార్ కన్సిడర్ చేసినవి 20-30 ఉంటాయి అనమాట. సో ఇదంతా ఎప్పుడు జరిగింది ఈ ఆడిషన్? ఇదంతా ఎన్నాళ్ళ క్రితం జరిగింది? ఇదంతా జూలై టైంలో అనుకుంటాను నాకు తెలిసి. మొన్న ఈ ఇయర్, అదే 2023 జూలైలో జరిగిన ఆడిషన్ ఇది. జూలై టైంలో, జూన్ మిడిల్ నుంచి జూలై, ఓకే, ఈ గ్యాప్ లో ఇదంతా జరిగింది అనమాట. నువ్వు షూట్కి ఎప్పుడు వెళ్ళావు? జూలై ఆగస్ట్ గ్యాప్ లో. ఓకే, జూలై ఆగస్ట్ గ్యాప్ లో వెళ్ళావు అనమాట. ఎక్కడ జరిగింది షూట్? బేసిక్గా హైదరాబాదేనా లేకపోతే? మొత్తం మాక్సిమం మాకు జరిగింది అయితే రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ. జస్ట్ కొంచెం చిన్న చిన్న మాంటేజ్ షార్ట్స్ కి, మీరు సెకండ్ ట్రైలర్ లో చూస్తుంటే తను ఇట్లా అంటే నేను ఇలా అంటాను, అలాంటి మాంటేజ్ షార్ట్స్ కి యాక్చువల్ మ్యాంగ్లూరులో వాళ్ళకి వేరే షూట్ ఉంటే మా మాంటేజెస్ కూడా అక్కడే తీసేద్దామని మ్యాంగ్లూరుకి వెళ్ళాం. ఓకే. మ్యాక్స్ మొత్తం ఆర్ఎఫ్సి, రామోజీ ఫిల్మ్ సిటీ. ఓకే, డన్. సెలెక్ట్ అయిన తర్వాత సెట్స్కి వెళ్ళిన తర్వాత ప్రశాంత్ నీల్ గారితో మాట్లాడావా? ఏమన్నారు ఆయన? ఫస్ట్ అంటే పిలిచారు, రిహార్సల్ అని చెప్పే కదా, వెళ్ళా కూర్చున్నా. అన్నోళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటి నువ్వు ఏం చేస్తావు, ఏది అది అని. సడన్గా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చారు ఆయన. అంత ఉన్నారు అక్కడ, ఇంతే కూర్చొని ఉన్నా. ఇలా చూసా, నీల్ సార్ అనేసి నించున్నా. ఆయనేమో ఆకాశంలో ఒక అన్న ఉంటాడు, ఏడి అన్న. వీడు అచ్చం మన ఆకాశంలో ఉన్నాడే అన్నాడు ప్రశాంత్ నీల్ గారు. ఆయన జోకులు వేస్తున్నాడు, నేను అలా చూస్తాను ఉన్నా ఆయన వైపు. ప్రశాంత్ నీల్ సార్ ఇండియాలో గ్రేటెస్ట్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ చూస్తున్నా అని చెప్పారు. సీన్ హైట్ చెక్ చేశారు, నాకు అదే ప్రభాస్ చిన్నప్పుడు వాడికి అంతా చూశారు. పెద్ద మాట్లాడే. నెక్స్ట్ షూట్ అప్పుడు, ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు కూడా, రిహార్సల్స్ అప్పుడు వస్తారు, చిన్న చిన్న కామెడీ చేస్తారు. కానీ కామెడీ అంటే జస్ట్ జోవియల్గా ఉంటారు. ఉండి సీన్ చెప్తారు. ఆ సీన్ చెప్పేటప్పుడు మాత్రం ఎవరి కాన్సన్ట్రేషన్ ఎటు వెళ్తారు, సీన్ మీదే ఉంటుంది అందరిది. సీన్ చెప్తారు, అదే సీన్ చేస్తాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మాటికి. ఫస్ట్ షెడ్యూల్లో September 28 అన్న, అప్పటికి పోస్ట్పోన్ చేయలే. సో ఆ కంగారు September 28కి ఎలాగైనా రిలీజ్కి అది చేయాలని కంగారులో పెద్ద మాట్లాడలే. నెక్స్ట్ పోస్ట్పోన్ అయిన తర్వాత చిన్న రీషూట్, చిన్న చేంజెస్ చేసి రీషూట్. అప్పుడు చాలా మంచి గ్యాప్ వచ్చింది మాకు సీన్స్ మధ్యలో మాట్లాడడం. కానీ సో అప్పుడు మాట్లాడదాం, ఏం చేస్తున్నారు అంటే 10th క్లాస్ సార్ అంటే, మరి వెళ్ళి సరిగ్గా చదువుకొని బోర్డ్ ఎగ్జామ్స్ కదా, పాస్ అయిపో ఎలాగోలా, మళ్ళీ మీ పేరెంట్స్ నేను డాక్టర్ చేద్దాం అనుకున్నా, మా కొడుకుని నువ్వు ఇలా చేస్తావు అంటారు. అంటే లేదు సార్, నేను డాక్టర్ కాదు, యాక్టర్నే అని చెప్పేసి. అవునా, అయితే నాకు లాస్ట్ సీన్ అయిపోయి ఆయన కార్ ఎక్కే ముందు కూడా ఇలా వెనక్కి తిరిగి 10th క్లాస్ ఎలాగోలా పాస్ అయిపోరా నువ్వు. ప్రశాంత్ నీల్ గారు 10th క్లాస్ ఎలాగోలా పాస్ అయిపో పని పెద్దాను. ఓకే, సో మంచి మెమరీస్ ఉన్నాయి అయితే చాలా. ఓకే, అండ్ జూలైలోనో నువ్వు సెట్స్కి వెళ్ళావు? జూలై అనుకో. మొత్తం ఎన్ని రోజులు షూట్ చేసావు కార్తికేయ? అంటే రీషూట్స్ ఇవన్నీ కలిపి ఒక దగ్గర 10-15 days అంతే. 10-15 daysలో మీ పోర్షన్ మొత్తం అయిపోయింది. అంటే డేలో ఇంకో వేరే ఇది లేదు, మొత్తం ఆ పోర్షన్ 10-15 days మొత్తం ఆ పోర్షన్ తీసారు. ఓకే, కొంచెం చిన్న రీషూట్స్ ఇవన్నీ కలిపి 10-15 days అయిపోయింది. షూట్స్కి కేటాయించింది 10-15 days. రిహార్సల్స్ వీటన్నికి కలిపి 1 month దగ్గరలో ఉంటుంది. బో, సో షూట్ కంటే ఎక్కువ రిహార్సల్స్ ఎక్కువ చేసినట్టు. అంటే రిహార్సల్స్, షూట్ మధ్యలో గ్యాప్స్, డబ్బింగ్, సో వర్క్ చేసిన రోజులు కాకుండా జస్ట్ షూట్కి 10-15. ఓకే, సో చాలా మెమరీస్ ఉంటాయి కదా. చాలా. ఇదేనా ఒక బెస్ట్ మెమరీ మాతో? అంటే ప్రశాంత్ నీల్ గారు అనగానే ఆ సెట్స్ అవి భారీగా ఉంటాయి. బేసిక్గా సోషల్ మీడియా వాటిల్లో ప్రశాంత్ నీల్ గారు అనగానే బొగ్గు మసి పూసేస్తాడు మనుషులకి అనేదో సరదాగా అంటూ ఉంటారు కదా. సో సెట్స్లో ఆ మేకప్ అదంతా మీకు ఎలాగా? సార్ స్టార్టింగ్లో అయితే నాకు అసలు ఈ మేకప్ అయినా, ఫేస్ వాష్ చేసుకొని వస్తా, మాయిశ్చరైజర్ అయినా ఓకే, కానీ ఇలా టచ్ చేసి చూసారు, మేకప్ అయిన ఉంటే తీసేవాళ్ళు, లేదంటే ఓకే. నార్మల్ స్కిన్ కూడా అప్పుడప్పుడు టచ్ చేసి ఇదేంది వీడికి మేకప్ ఉన్నట్టుందని ఇలా చూసేవాళ్ళు. సో సార్ అయితే ఎంత న్యాచురల్ వీలైతే అంత న్యాచురల్గా, జస్ట్ వాటర్ స్ప్రేస్ వల్ల కొంచెం ఆ కలర్ గ్రేడింగ్ దానివల్ల డల్ అయినట్టు అనిపిస్తుంది, కానీ సార్ న్యాచురల్గా చూసుకునేవాళ్ళు. ఆ బొగ్గు అంటే చుట్టూ ఉండేది, క్యారెక్టర్స్ కావాల్సినట్టు పెడతారు, ఇంక తప్పదు అది. ఓకే, అంతేగాని మనుషులకు కూడా బొగ్గు పూసేస్తారు అదే.
ఓకే, సెట్స్లో జరిగిన ఒక ఫన్నీయెస్ట్ థింగ్ కానీ లేకపోతే ఆ షూటింగ్ టైంలో ఏమన్నా ఇబ్బంది పడటం లేకపోతే ఒక సీన్ని ఎక్కువ రీషూట్ చేయటం ఇలాంటివి ఏమన్నా మాతో షేర్ చేసుకోగలవా? నా ఫనియెస్ట్ థింగ్ అంటే ఇందాక మీకు చెప్పిందే, అంటే పెద్ద ఆయనతో మాట్లాడడానికి మాకు కుదరదు కాబట్టి అదే. నెక్స్ట్ కష్టపడ్డం అంటే ఏది కష్టపడలేదన్న. మేము ఒక సీన్ ఉందంటే ఆ సీన్ బెస్ట్ రావాలని నేను, నీల్ సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు వాళ్ళు 100% ఇచ్చేస్తారు. సో అలాంటప్పుడు మాకు ఈ కష్టం ఏం కనిపించదు, సీనే కనిపించింది. ఆ తర్వాత కూడా పెద్ద కష్టం అనిపించదు మాకు. సో వర్క్లో అలా అయిపోతాం. సో ఏది పెద్ద కష్టం అనిపోయే సీనే లేదు అక్కడ. ఓకే, నీకు గుర్తుండిపోయే సీన్? గుర్తుండిపోయే సీన్ అయితే మీరు ట్రైలర్ 1లో 2లో కూడా ఉంది. ఇలా కడియం విసురుతా, రెయిన్ షాట్ కిందకి ఇలా చూస్తూ కడియం విసురుతా. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ నా దాంట్లో. అది నీల్ సరికి కూడా నా దాంట్లో ఫేవరెట్ అది. అబ్బా అబ్బా అబ్బా. సో యాక్టింగ్ మీరు చేస్తున్నప్పుడు అంటే మామూలుగా ఆడిషన్ తర్వాత సెట్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీన్ ఏది చేసావు? ఫస్ట్ సీన్ ఒకటి చేసా, బట్ అది ఇప్పుడు రీషూట్లో ఆ సీన్ మారిపోయింది. ఓకే. సో అది థియేటర్లో ఉండకపోవచ్చు. ఓకే, అది పక్కన పెడితే ఆ రెయిన్ షాట్ అది ఫస్ట్ సీన్ అయినట్టు. ఇంకా ఫస్ట్ సీన్. ఓకే, ఇప్పుడు మీరు ఇలా సెట్స్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే మీ పోర్షన్ షూటింగ్ అవుతున్నప్పుడు కానీ సెట్స్కి ప్రభాస్ గారు రావటం లేకపోతే ఒక పక్కన మీది ఒక పక్కన ప్రభాస్ గారిది ఇలా షూటింగ్ ఏమైనా జరిగిందా? లేదన్న, నాకు తెలిసి మా జరిగేటప్పటికి ప్రభాస్ సార్ది ఎప్పుడో అయిపోయింది షెడ్యూల్. సో మేము ఉన్నప్పుడు ఓన్లీ మాది లేదంటే వేరే యాక్టర్స్ది, కానీ మాకు జరిగే టైం పీరియడ్లో ప్రభాస్ సార్ని సెట్స్లో చూడడం కానీ అది ఏం జరగలేదు. అలా ఏం జరగలేదు. ఓకే, అయితే నీకు అదృష్టం లేదు ఆయన వచ్చి మాట్లాడి. ఓకే, అండ్ మీరు పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్ చేశారు చిన్నప్పుడు, ఆయన కూడా మీట్ అవ్వలేదా? అంటే అన్న ఇది ఆయన మీట్ అవ్వలేదంటే ట్రై చేసాడు, షూట్లో ఉన్నప్పుడు చాలా ట్రై చేసాము. కొంతమంది ప్రొడ్యూసర్ వచ్చారు అదిగో అంటారు, వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. అలా జరిగింది. లాస్ట్కి షూట్ అయిపోయింది అన్న, ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిపోయింది, ఇంటికి వచ్చాం. సార్ ప్రశాంత్ నీల్ సార్ ఒకరోజు midnight 2 ప్రొడ్యూసర్కి మెసేజ్ చేశారు. ఏది నా కడియం సీన్, అదో పెద్ద సీన్ ఉంటుంది అన్న సినిమా, మీ సినిమాలో చూడండి. ఆ సీన్ పెట్టి మెసేజ్ చేశారు. సార్ ఆర్ యు అవేక్ అంటే ఈయన చెప్పండి అని మెసేజ్ చేయడం అంతా. ఏంటి సీన్ అడిగారు ప్రొడ్యూసర్, ఏంటి సీన్ ఏంటి అంత అడిగితే చెప్పారు, ఇట్లా తిను నీ చిన్నప్పటి రోల్ చేస్తున్నారు ఇదంతా ఆ సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రొడ్యూసర్కి నా యాక్టింగ్ నచ్చి ఆయన నెక్స్ట్ ఫిలిం లూసిఫర్ 2లో ఆయన చిన్నప్పటి రోల్కి తీసుకున్నారు. ఓ సూపర్, మామూలుగా లేదైతే అసలు అది. అంటే అప్పటి వరకు నీల్ సార్ పెద్ద చెప్పే కదా ఫస్ట్ షెడ్యూల్లో పెద్ద మాట్లాడలేదని, ఏదో చేసాము నేను నా బెస్ట్ ఇచ్చాను. అసలు ఫస్ట్ సీన్ మార్చేసిన సీన్ అన్నగా, ఆ సీన్ తర్వాత అయితే వాటర్ బాటిల్ కూడా ఇట్లా కొనుక్కుంటూ తాగేవాడిని. అంటే ఫుల్ ఇంకా ఎంత వీలైతే అంత ఇచ్చేసేవాళ్ళం, ఫుల్ ఎఫర్ట్స్. సో గొంతు పోవడం అంతా అంత అంత ఫుల్ ఇచ్చేసాము, కానీ మాకు అది ఇష్టం ఇంకా. సో ఇస్తున్నా, ఇంకా సార్కి నచ్చిందో లేదో ఒక్కసారి అన్నారన్న, అలా మానిటర్ అక్కడ ఉంది, నా సీన్ జరగట్లే, తను విదేశీ జరుగుతుంది, నేను కూర్చుని ఉన్నా మానిటర్, అక్కడ మానిటర్ ఉంది, నేను ఇక్కడ వేరే చిన్న చైర్ వేసుకొని కూర్చొని ఉంటే ఆయన నా వైపు చూసి కార్తికేయ గుడ్ జాబ్ అన్నారు. ఫస్ట్ టైం అలా వెళ్ళిపోయాను, ఇంకైతే వెళ్ళిపోయి అన్న వాళ్ళు అన్నారు, అన్న నీల్ సార్ నాకు గుడ్ జాబ్ అన్నారు అన్న అనుకొని చెప్పుకుంటా. మంచి అప్రిషియేట్. సో మేకప్ విషయంలో కూడా నీదంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ ముక్కుకి ఏదో సంథింగ్ పెట్టుకుని మెల్లో అంత కడియం వేసుకుని ఆ డ్రెస్ అదంతా. సో మేకప్ విషయం ఇవన్నీ వేసుకునేసరికి ఎన్ని అవర్స్ టైం పట్టేది కార్తికేయ? నాకైతే ఒక ఈజీగా 1/2 అవర్ దాటేదన్న. 1 అవర్ దగ్గరలో పట్టకపోవచ్చు, కానీ 1/2 అవర్ 45 మినిట్స్ అయ్యేది. ఓకే, ఎందుకంటే కాస్ట్యూమ్ అది లుంగి పైజామా అది డిఫరెంట్ కడతారు, ఇది ఓకే, పైన షర్ట్ ఓకే, ముక్కు పొడకలు ఇవన్నీ తేవాలి, ఇవి పెట్టాలి, ఈ కడియాలు ఇవన్నీ పెట్టాలి, బొట్టు యాజ్ ఇట్ ఈజ్ ఒక షేప్లో రావాలి, రాకపోతే మళ్ళీ తీసి మళ్ళీ వేయడం కాటుక పెట్టాలి. సో పట్టేది 1/2 అవర్ 45 మినిట్స్ పట్టేది అంతే, దగ్గర ఒక 1 అవర్ అటు ఇటుగా. ఓకే, 1 అవర్ కష్టపడి మేకప్ వేసుకుని సెట్స్కి వెళ్తే మళ్ళీ ఎప్పుడైనా నీల్ సారు అది బాగాలేదు ఇది బాగాలేదు చేంజ్ ఇలాంటి ఉన్నాయా? అంటే నా యాక్టింగ్లో మేకప్ పరంగా అంటే నా హెయిర్ నార్మల్ ఇప్పుడు ఇట్లా ఉంది కదన్నా, సార్ వెళ్ళాక చూసి వీడు మొహం కంటే వీడు ఎంటికల్లో ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాయి, నీల్ మామూలు కామెడీ కాదైతే చాలా జోవియల్ ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటారు ఆయన, చూసి బాగా నేర్చుకొచ్చేది. ఓకే, అండ్ నీ పక్కన ప్రభాస్ గారి చిన్నప్పుడు క్యారెక్టర్ ఒకటి చేశాడు,
సో తన గురించి ఏంటి, తన పేరేంటి, తన అక్కడి నుంచి వచ్చాడు, తన ఎలా సెలెక్ట్ అయ్యాడు? తన పేరు విదేశ్. విదేశ్ చెన్నై నుంచి వచ్చాడు. ఓకే. సో తను కూడా సమ్ కోఆర్డినేటర్ ద్వారా వచ్చినట్టున్నాడు, నాకు పెద్ద తెలియదు అది. ఓకే. సో తనతో కూడా అంటే ఉండడం, ముందు రిహార్సల్స్ అప్పుడు కలవడము, మధ్య మధ్యలో షూట్ గ్యాప్స్లో మంచి బాండ్ వచ్చి మేము సీన్స్ అప్పుడు ఒకరికొకరు, ఇప్పుడు వాడు ఒకటి ఉంది, ఒక సీన్ ఉంటే ఈ మాంటేజ్ ఉందన్న ట్రైలర్లో, ఇట్లా వాడి మీద భుజం మీద చేస్తా వేస్తే దీంట్లో అరే నేను వేస్తా, నువ్వు ఇక్కడ ఇలా చెయ్యి, నేను ఫస్ట్ ఎక్కి కూర్చుంటాను, నేను నిన్ను పట్టుకుంటా, అలా ఒక కోఆర్డినేషన్ వచ్చేసింది అనమాట. ఓకే, మీరు మాట్లాడుకుని మీరే. సో అది మంచి కోఆర్డినేషన్ వచ్చింది అప్పుడు వాడితో. ఓకే. సో మరి వైల్డ్గా ఉన్నాడు వాడు. ఎవడో నువ్వే మరే వద్దురారి వదిలేరా బాబు అని కొంచెం పువ్వులే అమ్మాయిని చూపించచ్చు కదా అప్పుడప్పుడు. సో ఎలా ఉండే సెట్లో మనోడితో? వాడు తమిళ్ కదన్నా, ఇంకా మేమిద్దరం ఇంగ్లీష్. ఓకే అంతే, పెద్ద ఇంగ్లీష్లో కూడా కాదు, సైగలు మా సౌండ్లే. సో అంటే కమ్యూనికేషన్ కొంచెం డిఫికల్ట్ ఉండేది, బట్ కోఆర్డినేషన్ ఒకసారి మా ఇద్దరికి కుదిరాక మాత్రం మేము ఇద్దరం చేసేసుకునే వాళ్ళం సీన్. ఓకే. సో అలా చాలా బాగా వచ్చింది. ఓకే. అండ్ ఈశ్వరీరావు గారు కూడా అండ్ అంటే చిన్నప్పుడు క్యారెక్టరు పెద్ద అయిన తర్వాత అండ్ తనకి భోజనం పెడుతుంటే మీరు గవ్వుకుని వెళ్ళి ఇలా తిని, సో అవన్నీ క్యూట్గా ఉన్నాయి కదా, సో దాని గురించి చెప్పు. ఆ షార్ట్ గురించి చెప్తేనా, మాకు సెకండ్ షెడ్యూల్ ఏది పోస్ట్పోన్ అయిపోయింది. పోస్ట్పోన్ అయిన తర్వాత చిన్న రీషూట్స్, చిన్న చిన్న సీన్స్ యాడ్ చేశారని మళ్ళీ అన్నారు. అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ సీన్ అదే. ఫస్ట్ ఏమో కొంచెం జోవియల్గా చేశారు, అండ్ మీరు చూసింది జోవియల్గా చేసింది. నెక్స్ట్ పృథ్వీ సార్ కొంచెం ఒక ఎమోషన్లో తిని ఇట్లా అంటారు కదా, అది కూడా ఒకటి చేశారు. సో డిఫరెంట్ టైప్స్ చేసాము. అవేమో అడగడం, నువ్వు ఏ కర్రీ తింటావు అంటే పప్పు కలపడం. కిషోరి మ్యామ్ చాలా నిజంగానే ఓకే అడుగుతారు షార్ట్ ముందు, చాలా కర్రీస్ పెట్టారు, ఏ కర్రీ తింటావు, నీకు ఏది కంఫర్టబుల్ యాక్టింగ్ చేసేటప్పుడు అని. పప్పు ఉంది, పప్పు అనేస్తే పప్పు కలిపేసి పెట్టేసేవాళ్ళు. సో చాలా తను కూడా చాలా జోవియల్గా ఉంటారు అనమాట. తను కూడా మంచి కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు, నేను ఇలాంటప్పుడు ఇలా చేస్తా, సో నువ్వు అప్పుడు అలా చేయి అన్నట్టు చాలా బాగా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో మొత్తం ఎంతసేపు ఉంటావు మొత్తం నువ్వు సినిమాలో, అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం? అన్న నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాను, లేకపోతే నేను ఒక 20 నిమిషాలు ఉంటాను సినిమా మొత్తం మీద. సో దాన్ని బట్టి అనుకుంటుంటే ఒక 15 minutes మేము షూట్ చేసింది. కాకపోతే ఇప్పుడు మీరు కేజీఎఫ్ ఇవి చూస్తుంటే దానికి దీనికి టేకింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అలాగో నేను చూసిన ప్రకారం నేను అనుకుంటుంది ఏంటంటే, మేము తీసింది 15 minutes వరకు, దాంట్లో ఎంత ఉంచుతారో మరి నీల్ సార్ విజన్ అది వస్తుంది కానీ మధ్య మధ్యలో షార్ట్స్ వీళ్ళిద్దరు కలిసినప్పుడు అప్పుడప్పుడు గుర్తొచ్చేవి, ఫ్లాష్ బ్యాక్. సో అలా ఉంటే అటు ఇటు కలిపి హాఫ్ అన్ అవర్ దగ్గరలో ఉండిద్దేమో అనుకుంటున్నాను. సినిమా మొత్తం మీద ఒక హాఫ్ అన్ అవర్ అయితే 15 minutes అయితే మా సినిమా స్టార్టింగ్ నుంచి మా సీన్స్ 15 minutes ఉంటాయి. సినిమా స్టార్టింగే మీదిగా? ఓకే. సో అలా 15 minutes ఉంటాయి, అది కంటిన్యూస్ ఉంటుంది. ఇంకా సీన్ మధ్యలో పృథ్వీ సార్, ప్రభాస్ సార్ కలిసినప్పుడు మాంటేజెస్ అవన్నీ పడుతూ ఉంటాయి. ఓకే. సినిమా మొత్తం మీద మీరు అలాగా కనిపిస్తూ ఉంటారనమాట. అండ్ నువ్వు చేసింది పృథ్వీరాజ్ కుమారన్ గారి క్యారెక్టర్. అంటే పృథ్వీరాజ్ కుమారన్ గారి క్యారెక్టర్ తండ్రి జగపతి బాబు గారు. సో ఆయనతో సీన్స్ ఏమున్నాయి? ఆయనతో సీన్ యాక్చువల్గా నేను చెప్పకూడదు కానీ మీరు ఓకే ఓకే థియేటర్లో చూడండి, ఒక సీన్ ఉంటుంది నాకు తనతో. సో అప్పుడు నేను అవైలబుల్ లేకపోవడం వల్ల నా డూపుని పెట్టారు. అప్పుడు ఏంటి నీకు డూ వాడేసారా? అంటే బ్యాక్ షాట్. ఓకే. తర్వాత మళ్ళీ మేము ఇంకా కంటిన్యూ షూట్ చేసేటప్పుడు నేను ఉన్నప్పుడు నా క్లోజ్అప్ తీసుకున్నారు. సో అప్పుడు డేట్స్ అడ్జస్ట్మెంట్. సో జగపతి బాబు గారితో నువ్వు ఓకే. కానీ పరంపరలో ఆయన చిన్నప్పటి రోజు చేశారు. తెలుసు నాకు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం కదా నాగాను. అండ్ సలార్ గురించి మాట్లాడితే సూర్యుడే గొడుగు పట్టి సాంగ్ తర్వాత అండ్ నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? లైక్ అటు ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, లేకపోతే ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి కానీ, అండ్ పృథ్వీరాజ్ గారి దగ్గర నుంచి కానీ, అండ్ సినిమాలో చేసిన కాస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే ఇప్పుడైతే అందరు వర్క్ మీద ఉన్నారన్న. నీల్ సార్ కానీ, పృథ్వీ సార్ ఆయన మూవీస్, ప్రభాస్ సార్ ఆబ్వియస్గా ఆయన కలవడం. అయితే నాకు ట్రైలర్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే నేను ఉంటానని. డైలాగ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. డైలాగ్తో స్టార్ట్ అయింది. జస్ట్ చిన్న మాంటేజెస్ ఉంటాయేమో అనుకున్న, డైలాగ్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ సాంగ్ అసలు
సాంగ్ ఇప్పుడు రేపు రిలీజ్ చేస్తాం అనే పోస్టర్ రిలీజ్ చేసి మా హ్యాండ్స్ పట్టుకొని అది షాక్. నెక్స్ట్ సాంగ్ ఓపెన్ చేస్తే మేమే ఎక్కున్నాం, అది ఇంకో షాక్. అన్నోళ్ళు ఎప్పటికప్పుడు అన్నోళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు అనమాట. కాల్ చేసి ఏరా ఎరగొట్టేసావుగా ఇంకేంటి పెద్ద స్టార్ అయిపోయావు ఉంటారు. చాలా బాగుంటారు అన్నోళ్ళు. సో సలా టీం నుంచి అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు బాగా కాల్ చేయడం. నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు సార్ అవే మాట్లాడరు, ఏరా కార్తిక్ ఎలా ఉన్నావు అంటారు, బాగున్నాను సార్ అంటారు అంతే. ఓకే, డబ్బింగ్ కూడా బాగానే జరిగిందా? డబ్బింగ్ బాగా జరిగింది. డబ్బింగ్ కూడా నీ ఓన్ వాయిస్? తెలుగులో నాది. తెలుగులో నీది, మిగతా లాంగ్వేజ్లో అంటే ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు కొంచెం రిస్క్ కూడా ఉంటుంది, కొన్ని రిస్కీ షార్ట్స్ కూడా ఉంటాయి. సో అలాగా నువ్వేమన్నా అలాంటి షార్ట్స్ ఏమైనా చేసావా, సీన్స్ ఏమైనా చేసావా? మాకు రిస్కీ షార్ట్స్ అంటే మాకైతే నేను చేసినంత వరకు నాకేం అనిపించలేదు అన్న. ఎందుకంటే మేము ఇంకా దాన్ని ఏముందిలే అనుకొని చేసేసి అది అనిపించలేదో, లేదంటే మాకు రిస్కీ షార్ట్స్ లేవు నేను చెప్పలేను, అది మీరు సినిమా చూసాక మీరు చెప్పాలి. సో మేము చేసేటప్పుడు సార్ వస్తారు చేయాలరా అంటారు. ఒకవేళ రిస్కీ అయితే పక్కన వాళ్ళు సార్ అంటారు, కానీ నేనైతే చేసేస్తా, చేయాలా సార్ ఓకే చేసేస్తాను అంటారు. సో నా వ్యూ బట్టి చూస్తే రిస్కీ షార్ట్స్ అనేవి ఏం లేవు. మీరు ఒకసారి సినిమా చూసాక చెప్పండి. ఓకే, సినిమా చూసిన తర్వాత మేము అలాగే చెప్తాం కాబట్టి. అండ్ ప్రశాంత్ నీల్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన ప్యాషన్ కానీ లేకపోతే సెట్స్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరదాగా లైక్ అరవటం, ఎక్కువ షార్ట్స్ రాకపోతే రీషూట్స్ చేయటం, రీషూట్స్ ఎలాగో ఉంటాయి. సో ఒక డైరెక్టర్ అన్న తర్వాత ఎక్కువ హెడ్ ఏక్స్ ఉంటాయి. అలాంటి టైంలో ఎవరైనా ఆర్టిస్ట్ కొంచెం అటు ఇటు చేసిన ఆ ఫ్రస్ట్రేషన్ అరవటం అలా నీ మీద కానీ లేకపోతే నీ పక్కన బుడ్డోడి పేరు ఏంటన్నా విదేశ్ మీద కానీ ఎప్పుడైనా ఆయన షౌట్ చేయటం ఇలాంటివి ఏమైనా జరిగినాయి? ఆయన చాలా బాగా మేనేజ్ చేస్తారండి. అది చాలా కూల్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ ఉంటారు. ఆయనకి కావాల్సింది మనం ఇచ్చేస్తే చాలు, ఆయనకి ఇంకేం అవసరం లేదు అన్నట్టు ఉంటారు ఆయన. కాకపోతే డైరెక్టర్స్ అన్న కామన్ అన్న, మొత్తం సినిమా మొత్తం వాళ్ళ భుజాల మీద వేసుకొని తీసుకెళ్తారు కాబట్టి ఆ ఇది ఉంటుంది, ఆ టెన్షన్ కానీ కోపం కానీ చిరాకు అంతా ఉంటుంది. దాన్ని కూడా 99% మేనేజ్ చేస్తారు. ఇంకా చెప్పింది చెప్పి 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 కూడా యాక్టర్ అదే చేస్తున్నాడంటే అప్పుడు అరిసాడు. నేను చూసింది 1-2 సార్లు, నేను చేసిన 15 days షూట్లో నేను చూసింది 1-2 సార్లు. అది కూడా నువ్వు సేఫా నీ మీద ఎప్పుడు? అంటే అరిసారంటే ఒక ఎక్స్ప్రెషన్ నేను కొంచెం లాంగ్ ఒక సీన్లో కొంచెం స్లో టైం తీసుకొని స్లోగా ఇచ్చా. అప్పుడు వై యూఆర్ టేకింగ్ 1 day టైం క్విక్లీ అన్నారు, నేను వెంటనే క్విక్ ఇచ్చేసా. ఓకే, అసలు మామూలుగా చాలామంది జనాలు ఉంటారు కదా, సో అంతమందిలో యాక్టింగ్ చేయాలంటే కొంచెం ఎక్కడో భయం వేస్తుందా? నాకు మెయిన్ భయం వేసేది ఎవరి మధ్యలో అంటన్నా, అమ్మ నాన్న చెల్లి ఫ్రెండ్స్. వీళ్ళు లేకపోతే ఎవరి ముందే చేస్తారు, ఎవరి ముందే చేస్తారు. ఎన్ని వందల మంది ఉంటారు సెట్లో? దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ కానీ మంగళూరులో షూట్ చేసేటప్పుడు కానీ ఎన్ని వందల మంది ఉంటారు? వర్క్ అంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్ చూసుకుంటే మా సీన్స్ అప్పుడు వందల మంది, వాళ్ళని పక్కన పెడితే క్రూ ఉంటారన్న ఓ 100 దగ్గరలో 100 కటు ఇటు ఉంటారు. చాలా పెద్ద క్రూ ఉంటారు. అండ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంట కదా, ఫోన్లు తీసుకెళ్ళకపోవటం ఇవన్నీ కూడా. అంటే అదెవరన్నా ఇప్పుడు తెలుసు కదండి, ఇప్పుడు చాలామంది లీక్ చేశారంతా. సో దానివల్ల అది కామన్, అది చేయడం వాళ్ళకి అవసరం. ఇప్పుడు సినిమా ముందు ఏది లీక్ అవ్వకుండా చూసుకోవాలని మాకేం చెప్పేవాళ్ళు కాదండి. ఎందుకంటే మేము చెయ్యమని వాళ్ళకి తెలుసు. మేము ఫోన్స్ తెచ్చినా కూడా అది ఎవరో ఏడి అన్నకి ఇచ్చేయడం, పక్కన పెట్టేసి వచ్చేయడం చేస్తాం. కానీ ఇప్పటిదాకా మేము కూడా దిగినా కూడా అన్నోళ్ళు పర్మిషన్, అన్న ఇట్లా దిగుతున్నాం బాగుంది అన్న సీనరీ అని దిగుతాం. ఇప్పటిదాకా ఏది పోస్ట్ చేయాలి. ఓకే, అండ్ 2లో అనుకుంటా, ఐ మీన్ ట్రైలర్ 2లో ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్ర శత్రువులుగా మారతారని ఉంది. నువ్వును విదేశ్ ఏమన్నా చిన్నప్పుడు చిన్న క్లాషెస్ దేవాకి నువ్వు వరదరాజులకి ఆ గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా నేను సైలెంట్. మీరు సినిమాలో చూసుకోండి, ఉందో లేదో చెప్పు. సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి అంతే. ఓకే, ఉండొచ్చా? మనోడు బాగా రాటు తెలిపోయాడు. సో మొత్తం మీద 15 days షూట్ చేసాం. సో ఈ 15 days షూట్ చేసినందుకు అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు? రెమ్యునరేషన్ నేను ఎప్పుడు చూడనన్నా, మమ్మీ చూసుకుంటారు అంతా. ఓకే, సో నేను చూసేది నా యాక్టింగ్, నేను నా బెస్ట్ ఇస్తున్నానా ప్రతి దాంట్లో అనేది. ఈ అనవసరమైన హెడ్ఏక్లు ఎందుకులే అని నేను ఇంక మమ్మీకి ఇచ్చేస్తా. సో మమ్మీ చూసుకుంటారు, ఇంకా అన్నీ మమ్మీని చూసుకుంటారు అనమాట. ఓకే, అంతకుముందు ప్రభాస్ గారి సినిమాలు చూసావా? చూసాను. ఓకే, ఏం సినిమా ఇష్టం నీకు ప్రభాస్ గారి సినిమాలు? నాకు ప్రభాస్ గారి సినిమాలో ఆబ్వియస్గా బాహుబలి. ఓకే,
ఇది చెప్తే సమాజం యాక్సెప్ట్ చేసిద్దో లేదో కానీ రాధేశ్యామ్ నాకు ఇష్టం. రాధేశ్యామ్ చాలా ఇష్టం నాకు. అలా అనుకుంటే నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు. నాకు ఆదిపురుష్ బాగా నచ్చింది. మరి ఏం చేస్తాం, అభిప్రాయం వాళ్ళది కాబట్టి. ఓకే, సో సెట్స్కి అయితే ప్రభాస్ గారు రాలేదు నువ్వు ఉన్నప్పుడు, ఆయన చూస్తాం కలవలేదు, అదే కుదరలేదు. సో సినిమా రిలీజ్ తర్వాత పోనీ ఇప్పుడు పృథ్వీరాజ్ గారికి నీ క్యారెక్టర్ పంపించినట్టు అలాగా ప్రశాంత్ నీల్ గారు ఏమన్నా ప్రభాస్ గారితో ఇది చేస్తున్నారు అని ఏమన్నా డిస్కషన్ జరిగిందా? అదేమన్నా ఇది కూడా నాకు ఎట్లా తెలిసిందంటే, ఇంకా సార్ నన్ను సజెస్ట్ చేశారు, నేను వెళ్ళాను, పృథ్వీ సార్తో మాట్లాడాను, షూట్ చేశాను కాబట్టి నాకు తెలిసింది. అన్నోళ్ళు చెప్పారా ఇట్లా సారే పంపించారా నీల్ సార్ నీది అని. కానీ ప్రభాస్ సార్ గురించి ఇంకా తెలియదు కదన్నా, దానికి నాకు టాపిక్ సంబంధం లేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు, నేను అడగలేదు. ఓకే, ఇప్పుడు ట్రైలర్స్ చూసావు కదా, సో సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు? నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదన్న నేను. ఎందుకంటే నాకు తెలుసు కోర్ పాయింట్ ఏంటో దాన్ని నాకు తెలుసు. తెలియని వాళ్ళు అంటే కొన్ని తక్కువ పెట్టుకుంటారు, కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు. నాకు ఒక క్లియర్ వ్యూ ఉంది ఏంటి సినిమా అనేది. సో నేను డైరెక్ట్ వెళ్ళి సినిమా చూసాడు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా. ఓకే, ఆబ్వియస్గా ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దానికి మించి ఉంటుందని తెలుసు. సో అందుకే సేఫ్ సైడ్కి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. ఓకే, అండ్ కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 చూసుకుంటే మదర్ సెంటిమెంట్తో కొట్టేశారు. అండ్ ఇప్పుడు సల్లార్ 2 ఇది ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ ఎమోషన్ అని మాకు అర్థమవుతుంది. సో నువ్వేం చెప్తావు? అవునన్నా, ఈ సలార్ కోర్ పాయింట్ అనేది ఫ్రెండ్షిప్. ఇప్పుడు కేజీఎఫ్కి మదర్ సెంటిమెంట్ ఎలానో సలార్ కోర్ పాయింట్ అనేది ఫ్రెండ్షిప్. పార్ట్ 1 పార్ట్ 2 అన్నిటికీ ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో అది ఓకే, అది షూట్ చేసావు కాబట్టి నీకేదో కొంచెం అవగాహన తెలుస్తుంది కాబట్టి ఫ్యాన్స్కి ఏమన్నా హైప్ ఎక్కించే ఏమన్నా చెప్తావా? ఫ్యాన్స్కి హైప్ ఎక్కించేదంటే ఏది చెప్పకూడదన్నా. చెప్పద్దు కానీ చెప్పినట్టే ఉండాలి. అలా అయితే 1 minute ఏదైనా ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది మామూలుగా మీరు చూడాలనుకుంటున్న ప్రభాస్ని ఇంకా ఒక మీరు అనుకున్న దానికంటే ఓవర్ ద టాప్ రేంజ్లో చూడబోతున్నారు. ఓవర్ ద టాప్ అండ్ లుక్స్ కానీ యాక్టింగ్ కానీ సీన్స్ కానీ ప్రతిదీ. ఓకే, ప్రశాంత్ నీల్ గారు అనగానే ఎలివేషన్స్ ఉంటాయి. సో నాకు తెలిసి నేను సూర్యుడే గొడుగు పట్టి ఆ సాంగ్ చూసినప్పుడు అండ్ వాళ్ళకే కాదు చిన్నప్పుడు క్యారెక్టర్స్కి కూడా ఆయన బాగా ఎలివేషన్ ఇచ్చాడని అది అర్థమైంది. సో ఎంతవరకు కరెక్ట్? మీ ఎలివేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ప్రభాస్ గారి ఎలివేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? నీల్ సార్ మూవీ అంటే మనకు తెలిసిందే, హీరో అంటే ఆ క్యారెక్టర్ అనేది ఆయన ఎంత బాగా చూసుకుంటాడంటే ఆ క్యారెక్టర్ని ఎలివేషన్స్ కానీ ప్రతిదీ. మాకు కూడా చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఉంటాయి ఎలివేషన్స్, అది నేను చెప్పను, మీరు సినిమాలో చూడండి. ఇంకా ప్రభాస్ గారికి అస్సలు చెప్పక్కర్లేదు, మనకి ఏజేపు చూసాం దానికి మించి సలార్ ఉంటుందంటే ఇంకా. ఓకే, నాకు ఒక డౌట్ వచ్చింది కార్తికేయ, నీ గెటప్ ఇదంతా చూస్తేనేమో నువ్వు అసలు ఒక సామ్రాజ్యానికి యువరాజులా ఉన్నావు. ఈ ప్రభాస్ వెళ్ళినప్పుడు విదేశ్ ఏమో కొంచెం అంటే అనకూడదు కానీ కొంచెం లో క్లాస్ ఆ ఏరియాలో తిరిగే కుర్రోళ్ళ ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది? అది మీ సినిమాలో అమ్మాని అని మేము సినిమాలో చూడడం అనమాట. అంటే కొంచెం ఇండైరెక్ట్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఫ్రెండ్షిప్ ఎలా కలిగింది అనేది చూపించకపోవచ్చు. ఓకే, బట్ ఎంత స్ట్రాంగ్ అనేది చాలా బాగా చూపిస్తారు. నీకు ఎప్పుడు కూడా తను తోడుగా నీకోసం ఎర్రైనా సాంగ్ లిరిక్స్ యాజ్ టీ స్టోరీ అంతే, నీకోసం ఎర్రైనా అవుతా సొరైనా అవుతా నీ ఒక్కడి కోసమే. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా అంటాడు. మరి ఎప్పుడు పిలుస్తావు? రిలీజ్ అప్పుడు పిలుస్తాను. ఓకే, ఏదైనా మాకు సలార్ నుంచి ఏదైనా ఒక మంచి డైలాగ్ ఒకటి, అంటే ఇప్పుడు వరకు రిలీజ్ అవ్వని వద్దు, రిలీజ్ అయింది ఏదైనా రిలీజ్ అయింది నా డైలాగ్ ఒకటే అన్న, పర్లే ఎవరి డైలాగ్ అయినా చెప్పు, నువ్వు ప్రభాస్ గారి డైలాగ్ అయినా చెప్పు. ఎవరి డైలాగ్ అంటే నా ఫేవరెట్ పృథ్వీరాజ్ సార్ది ఫస్ట్ ట్రైలర్ ఎక్కేసింది అది. ఆ డైలాగ్, కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు, నా కళ్ళ ముందు ఉన్నదంతా నాకు కావాలి అంటాడు కదా, క్రేజీ ఉంటుంది. ప్రభాస్ సార్దేమో నిన్నెవడ ముట్టుకోకూడదు, అది అసలు ఎవడు ముట్టుకోవద్దని చెప్పానా. సెకండ్ దాంట్లో అది కాన్సార్ ఎరుపెక్కాలా అంటాడు, గూస్ బంప్స్. మామూలుగా కదైతే చిన్నప్పటి నుంచి ఇలాగే అడిగేవాడువా నువ్వు దేవాని, నా కళ్ళ ముందు ఉన్నదంతా నాకు కావాలి దేవా అని? అది మీరు సినిమాలో ఓ అరే నాయన ఏం అడిగినా సినిమా చూడమంటాడు.
సరదాకి సరదా అంటే మామూలుగా ఇప్పుడు మాకు ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు, నా ముందున్నదంతా నాకు కావాలి అని చెప్పేసి. సో అలాగా చిన్నప్పుడు ఎప్పుడైనా దేవాన్ని అడిగావా? మైట్ ఆర్ మైట్ నాట్ బి. సో మొత్తం మీద ట్రైలర్ చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే, సో వరదరాజ్ ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యని తీర్చడానికి దేవా ఎంటర్ అవుతాడు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది? అంటే ఐ మీన్ చిన్నప్పుడు క్యారెక్టర్స్ దేవాకిను వరదరాజు ఉన్నారా? వరదరాజ్ మన్నార్ వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? అది మీరు సినిమా చూస్తే తెలుసుకోండి అని చెప్పద్దు, అది చెప్పొచ్చు, అది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు. మీరు సూర్యుడే సాంగ్ చూస్తుంటే ఆ లిరిక్స్ చాలా యాప్ట్ ఉంటాయి. ఒకరి కోసం ఒకరు ఎంతైనా ప్రాణాలు ఇచ్చేస్తారు. ఒకడు సైగ్ అయితే ఇంకోటి సైన్యం అంటారు చూసావా, ఆ టైప్ ఉంటుంది అన్న. ఓకే అంతే. అవును, సాంగ్స్ కూడా బాగా పాడుతూ ఉంటాయి కదా. నేనా? ఎవరు చెప్పారు? ఏది ఒకసారి సూర్యుడే గొడుగు పట్టి సాంగ్ ఒకటి పాడు, నీకు వచ్చినంత వరకు పాడు. ఆ సాంగ్ ని నేను కూని చేయాలి. ఓకే. అండ్ సలార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కార్తికేయ చాలా రూమర్స్, చాలా ఎలివేషన్స్, చాలా 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 ఉన్నాయి. అంటే పార్ట్ 2 పార్ట్ 1 వస్తుంది, పార్ట్ 2 కూడా వస్తుంది అనుకున్నారు. అండ్ సలార్లో రాఖీ బాయ్ వస్తాడు అనేది క్వశ్చన్ మార్క్. నువ్వేమంటావు? లేదన్న, అస్సలు లింక్ లేదు. సో క్లారిటీ ఇచ్చాడు. సో మొత్తం మీద మనోడు ఇదేనే చెప్పాడు, మీరు సినిమా చూసి తెలుసుకోండి అని చెప్పకుండా సలార్కి రాఖీ బాయ్కి లింక్ లేదని క్లారిటీగా చెప్పేసి. అది పెద్ద తప్పు అయిపోయింది ఇప్పుడు చెప్పకపోతే. అనవసరంగా రాఖీ బాయ్ ఎంట్రన్స్ కోసం వెళ్తారు చాలా మంది. దానివల్ల నీల్ సార్ మొన్న చెప్పడం ఇంకా చాలా మంచిది అయిపోయింది అన్న. ఆయన ఇంకా సైలెన్స్ లో ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు రాఖీ బాయ్ వచ్చేస్తాడు క్లైమాక్స్ ఇంటర్వెల్ అనుకొని, అది ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు కదా. అవును, అంటే సినిమాకి డిసప్పాయింట్ అవ్వకపోయినా రాఖీ బాయ్ రాలేదని డిసప్పాయింట్ అవుతారు. సో నీల్ సార్ చెప్పేశారు మొన్ననే. అవును, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా నువ్వు అలాగే అనుకున్నావు కదా, సలార్లో రాఖీ బాయ్ వస్తాడని. నేనైతే నేనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదన్న. సినిమా చూడటమే డైరెక్ట్ గా ఒకరనే వాళ్ళు రాఖీ బాయ్ వస్తాడు ఇదిగో లింక్ అని, అది చూసినప్పుడు కరెక్టే అన్నట్టుండేది. ఇంకోటేమో దాంట్లో గరుడ ఉన్నాడు, దీంట్లో గరుడ ఉన్నాడు, మరి రాఖీ బాయ్ ఎందుకు వస్తాడు, దీంట్లో వేరే క్యారెక్టర్ చేస్తున్నాడు గరుడ, అసలు ఏం బుర్ర వేసుకొని మీరు కేజీఎఫ్ లింక్ అంటారు ఒకడు, ఇది కూడా కరెక్టే కదా అంటారు ఇంకా అలా. ఓకే. సో మొత్తం మంది చాలా మంది కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు సినిమాలో, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ చాప్టర్ 1 ఇది, ఐ మీన్ కేస్ 1. కేస్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 1 సీజ్ ఫైర్ అన్నారు, ఆ పేరులో కొంచెం రివీల్ అవ్వచ్చు. పార్ట్ 2 దీనికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే. సీజ్ ఫైర్ ఇట్లా ఉందంటే, సీజ్ ఫైర్ నాపడమే ఇంత ఉందంటే, ఒకసారి ఫైర్ రిలీజ్ చేసే పార్ట్ 2 వస్తే ఇంకెలా ఉంటుంది? క్రేజీ. ఎక్కిచ్చి హైపెక్కిచ్చి. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సలార్కి రాఖీ బాయ్కి లింక్ ఉందా అనేది క్లారిటీ ఇచ్చావు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ నీల్ గారే చెప్పారు, మీరు చూసింది ఓన్లీ దేవాని మాత్రమే, సలార్ని కాదు అని చెప్పేసి. అది నేను ఎక్కడ వినలేదన్నా. వినలేదా? నేను ఎక్కడ. అండ్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ గారు చాలా సేపటి తర్వాత ఎంట్రీ ఇస్తారు. అవును. అంటే ఫ్యాన్స్కి తగ్గట్టు కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యారు, ఇదేంటి అందులోనూ దేవా ఆయన అన్నారు, మీరు చూసింది దేవాని, తర్వాత సలార్ వస్తాడని. మొన్న ట్రైలర్ 2లో రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ సాటిస్ఫై. సో నువ్వు చెప్పు, అంటే సలారు దేవా ఒకలేనా, ప్రభాస్ గారు ఏమన్నా డబుల్ క్యారెక్టర్ చేయబోతున్నారా? నాకు తెలిసినంత వరకు అయితే సలార్ దేవా ఒకలే. మరి ఏంటి సలారు దేవా, ఇదేంటి పేర్లు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి మాకు. సలార్ అంటే ఒక తన రాజు కోసం ప్రాణాలని ఇచ్చే కమాండర్ లాగా. అక్కడ రాజు మీకు తెలిసింది పృథ్వీరాజ్. తను ఎప్పుడు అడిగినా వచ్చే ఒక స్నేహితుడు కమ్ కమాండర్ దేవా, ఒక రక్షకుడు లాగా సలార్. ఏంటి ఏ లాంగ్వేజ్ ఇది కరెక్ట్ ఐడియా ఉంది నీకు? సలార్ ఐ థింక్ హిందీయో ఉర్దూ అనుకుంటున్నా, నాకు తెలిసి నేను విన్నంత వరకు. ఓకే. సో మొత్తం మీద అయితే మంచి ఛాన్స్ కొట్టేసావు, ఏం అడిగినా కూడా సినిమా చూసే అని చెప్పి తెలుసుకొని. బట్ చాలా వరకు నేను లాగాను, నా ప్రయత్నం నేను చేశాను. యాంకర్గా ఇక్కడ కూర్చున్నందుకు, మనోడు ఆర్టిస్ట్గా అక్కడ కూర్చున్నందుకు మనోడు న్యాయం చేశాడు. సో ఇప్పుడు చెప్పు, నీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? 2 రోజుల్లో సినిమా రాబోతుంది. సో ఏంటి ఫ్యాన్స్కి ఏం చెప్తావు? ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఏం చెప్తావు? ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఏం చెప్తా అంటే, కొంచెం టికెట్లు మిగులుతుంది భయ్యా, మాకు దొరకట్లేదు అన్న, టికెట్లు దొరకట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎంతైనా పెట్టుకోండి,
మీకు మీ డార్లింగ్ ప్రభాస్ తిరిగి వస్తాడు, డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తిరిగి వస్తాడు. ఓకే, సో అది ఎటువంటి సంచలనాన్ని సృష్టించబోతుంది అంటే ఆల్రెడీ కేజీఎఫ్ రికార్డ్స్ ఇవన్నీ మనం చూసాం. అండ్ టు బి హానెస్ట్గా చెప్పాలని అంటే ప్రభాస్ గారు అంటే నాకు ఇష్టమే. అండ్ బాహుబలి తర్వాత ఫ్యాన్స్కి సరైన ఒక ఇది లేదు. అంటే ఆయన మంచి మంచి సినిమాలు చేసిన ఆదిపురుష్, రాధేశ్యామ్ లాంటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అలాంటి సినిమాలే చేసిన ఎక్కడో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు. బట్ ఇప్పుడు సల్లార్ దాన్ని బీట్ చేస్తుందా? అఫ్ కోర్స్ అన్న, ఓపెనింగ్ అప్పుడే ఇంత క్రేజ్ ఉంది అంటే ముందు మూవీస్ గురించి మాట్లాడకపోయినా బాహుబలి తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అని వచ్చేది కదన్న ప్రభాస్ సార్కి. సో ఓపెనింగ్ వరకు అయితే క్రేజ్ అనేది మీకు తెలుసు, అంత హైప్ ఎక్కించి అన్నట్టున్నారు అందరూ. సినిమా తర్వాత ఫుల్ మీల్స్ అందరికి. ఓకే, అండ్ నువ్వు షూట్ చేస్తున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు సెట్లో మామూలుగా ఆర్టిస్టులు? ఇంకంతే ఈశ్వరీరావు గారు ఒక్కరితోనే షూట్? పెద్దయ్య కంటే ప్రెసెంట్లో జరిగే స్టోరీ దాన్ని అక్కడ ఉన్న క్యారెక్టర్స్లో అయితే ఈశ్వరీరావు మ్యామ్తోనే చేసాం మేము. ఓకే, మిగతా నేను వాడు అంతే. మనోడు చిన్నప్పటి నుంచే మెకానిక్ అంటే నేను ఆలోచిస్తున్నా, మాకు ఒక సీనే ఉంది. ఓకే, దాన్ని బట్టి అవునా కాదా అని కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నా. మేబీ అయి ఉండొచ్చు. మాకున్న ఒక సీన్లో అయితే ఉంది. ఇంకే చిన్నప్పటి నుంచి చేస్తేనే కదా పెద్దనాక మెకానిక్ అయ్యేది. ఓకే, సో మొత్తం మీద అయితే ఈ కేస్ 1లో అయితే ఒక ఎమోషన్ జర్నీ అయితే మేము చూడబోతున్నాం ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య. అండ్ అంటే ఎమోషన్ కోర్ పాయింట్ ఉంటుంది, సినిమా అనేది ఒక అరాచకంలా ఉంటుంది. సినిమా అరాచకమే, ఎమోషన్ మాత్రం మళ్ళీ ఫ్రెండ్షిప్ ఉంటుంది, పీక్స్లో ఉంటుంది. ఓకే, అండ్ నీకు నచ్చిన సీన్ ఏంటి? అంటే ఇప్పటి వరకు ట్రైలర్లో చూపించిన షార్ట్స్ కానీ ఇవన్నీ ప్రభాస్ గారి గురించి మాట్లాడితే నీకు నచ్చిన సీన్ ఏంటి? ప్రభాస్ సార్ దాంట్లోనా అది ఉంటుంది, సిగరెట్ కూల్గా గ్లాసెస్ వేసుకొని ఇట్లా వాడిని పంచి కొడతాడు, ఆడెళ్ళి ట్రక్ టైర్కి తగులుతాడు. అదొకటి. నేను చెప్పింది ఇందాక కాన్సర్ ఎరుపెక్కాల అంటాడు, ఇట్లా క్రేజీ అదొకటి. మొన్న ట్రైలర్ 2లో ఒకటి ఇచ్చిందన్న, ఒక క్యామ్ ఇట్లా తిరుగుతుంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ప్రభాస్ సార్ ఇట్లా 2 కత్తులు పట్టుకొని ఇలా ఉంటాడు, ప్రొడ్యూసర్ ఏమో ఇలా నించుంటారు. క్రేజీ షాట్ ఉంటుంది, ఇద్దరు ఫుల్ ఎరుపు కుంకుమ మరి బ్లడ్ ఏదో ఉంది, ఫుల్ టోన్ కూడా రెడ్గా ఉంది. ఆ ఫేవరెట్, క్రేజీ ఉంది అది. సూపర్ క్రేజీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అంతే వైల్డ్గా ఉంటాడు దేవా. మాకు ఒక సీన్లోనే అర్థమైపోయింది ఎవడాడు ఉంటాడు. ఇక నేను మీద ఎవడ చేసినా కొట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ, బాగా హైప్ ఎక్కిచ్చు మాకైతే. అండ్ ఐ థింక్ సలార్ తర్వాత కార్తికేయ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేసి ఇక నువ్వు చదువుకి దండం పెట్టేసి. చదువుకి దండం పెట్టడం అని కాదన్న, లైఫ్ ఉండాలి, కాలేజ్ లైఫ్ అంటే ఉండాలిగా. మరి ఎలాగా మొత్తం అంతా ఇప్పుడు సలార్ రిలీజ్ అయితే బిజీ అయిపోతావు కదా? అవును, బట్ ఫ్రీ దొరికినప్పుడు నేను వెళ్ళాను. కాలేజ్ అయితే ఉంటుంది. ఓకే, బట్ మెయిన్ అయితే నాకు సినిమా. అదే బేసిక్గా ఎవడైనా చదువుకుంటూ ఖాళీ ఉంటే షూటింగ్లు చేస్తాడు, మనోడు షూటింగ్లు చేస్తే ఖాళీ ఉంటే కాలేజీకి వెళ్దాం అంతేగా? అంతే. ఓకే, సో ఏంటి ఫైనల్గా ఏం చెప్తావు సలార్ గురించి? సలార్ గురించి December 22 సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఎంతైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళండి, మీకు మీ రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళీ తిరిగి కనిపిస్తాడు. సినిమా చూడండి, బట్ పైరసీ చేయకండి ప్లీజ్, అది చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో చూసారు కదా, ఇది ఒక స్మాల్ చిట్ చాట్ అండ్ మన కార్తికేయతో అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్ అయితే చేశారు. అండ్ వరదరాజ్ మన్నార్ అనే ఒక క్యారెక్టర్లో మనకు కనిపించబోతున్నాడు. అండ్ సలార్లో చూద్దాం ఎలా ఉండబోతుందో. సలార్ అనేది ఒక ఎమోషనల్ జర్నీ అనేది మాత్రం నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఈ సినిమా తర్వాత కేజీఎఫ్లో ఎంతమందికి అయితే పేరు వచ్చిందో అండ్ సలార్కి కూడా మనోడికి కూడా మంచి పేరు వస్తుంది అని చాలా క్లారిటీ ఇచ్చాడు. సలార్కి రాఖీబాయికి సంబంధం లేదని, అండ్ దేవా సలార్ ఒక్కళ్ళే అని చెప్పేసి ఇంకా చాలా 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 ఉన్నాయి. అది మీకు ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది కాబట్టి మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.